అందరికీ నమస్కారం। ఈరోజు ఈ యొక్క అడవి ప్రాంతంలో ఒక అరుదైన అడవి సంజీవినితో సమానమైన ఒక మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను। మరి ఈ మొక్క వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయి। స్త్రీ పురుషులకు సంబంధించి పర్సనల్ సమస్యకి మేలు చేస్తుంది। అలాగే భయంకరమైన పాము కాటు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది। ఎన్నో రకాల మొండి సమస్యల్ని జబ్బులను కూడా ఈ మొక్క అనేది తగ్గిస్తుంది। ఎన్నో రకాల జబ్బులను తగ్గించడంలో ఈ మొక్క చాలా కీలక పాత్ర పోషిస్తుంది। పూర్వకాలంలో గ్రామీణ ప్రాంత వాసులు ఈ యొక్క మొక్కని దైవంలా భావించి పూజలు చేసేవాళ్ళు। ఎందుకంటే దైవంలా మేలు చేస్తుంది కాబట్టి దీన్ని అడవి సంజీవినిగా కూడా పిలుస్తూ ఉంటారు। ఇప్పుడు ఈ మొక్క అంటే ఈ చెట్టు అనాలి, పెద్ద చెట్టు కాబట్టి దీని యొక్క ఉపయోగాలు ఏంటి, ఇది మనకి ఎలా మేలు చేస్తుంది, పూర్వం దీన్ని ఎలా ఉపయోగించుకునేవాళ్ళు, ఇవన్నీ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను। మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి। ఇది రాళ్ళ అడవి అంటారు దీన్ని, రాళ్ళ అడవి। మరి ఇలాంటి అడవులు నది ఒడ్డు ప్రాంతాల్లో మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి। నది ఒడ్డు ప్రాంతాల్లో ఈ రాళ్ళ అడవుల్లో రాళ్ళు అలాగే చెట్లు కలయికలో ఉంటాయి, పక్క పక్కన చూడండి। ఇది దీని యొక్క గొప్పతనం। ఎన్నో రకాల అడవులు ఉంటాయి, అందులో ఈ రకమైన ఒక అడవులు ఒకటి। ఇప్పుడు ఎన్నో రకాల జబ్బుల్ని తగ్గించే ఒక అడవి సంజీవిని మీకైతే పరిచయం చేయబోతున్నాను। ఒక్కసారి మీరు గమనించండి, ఆకులు అన్నీ కూడా రాలిపోయి ఉన్నాయి, దానితో పాటుగా పుష్పాలు కూడా చూడండి ఎట్లా రాలిపోయి ఉన్నాయో। ఈ ఆకుల్ని, రాలిన ఆకుల్ని ఒకసారి మీరు గమనించండి, ఎక్కడో చూసినట్టుగా ఉంది। అవును, నిజమేనండి, ఇవి ఇస్తరాకులు। మనం ఇంట్లో కానీ శుభకార్యాల్లో కానీ అలాగే కొన్ని హోటల్లో కానీ మనం భోంచేసే ఇస్తరాకులు, దీన్నే మోదుగ ఆకులు అంటారు। మోదుగు చెట్టు ఆకులే ఇస్తరాకులు, చూశారు కదా। మరి ఈ ఆకులు అనేవి త్వరగా రాలిపోతూ ఉంటాయి కాబట్టే కొంతమంది ఈ ఆకుల్ని కోసుకొని దీన్ని హోటల్లో అమ్ముతూ ఉంటారు। మరి ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, ఈ పుష్పాలు హోలీ పండగ దాటితే చెట్టుకు ఉండవండి। హోలీ పండగ ముందుగానే ఇవి చెట్టుకుంటాయి, అప్పుడు మాత్రమే మనం వీటిని కోసుకోవాలి। మరి ఈ ఆకులు మోదుగు ఆకులు కదా, ఈ ఆకుల్లో భోంచేస్తే ఏంటి ఉపయోగం అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు తొలగిపోతాయి, జీర్ణశక్తి బాగా పెరుగుతుంది, నులి పురుగులు అలాగే ఆంతక్రిములు అంటారు ఆ సమస్యలు కూడా తొలగుతాయి। మరి ఇక ఈ పూలు ఎలా అంటే హోలీ పండుగలో ఈ పూలను తీసుకొని ఒక పాత్రలో పోసి, ఆ పాత్రలో నీళ్లు పోసి పూలు వేసి బాగా వేడి చేసేవాళ్ళు। వెంటనే రంగు వస్తుందండి, రంగు వచ్చినప్పుడు అంటే వేడి చేసినట్టు ఉడకబెట్టడం, అప్పుడు ఈ పూలని వడగట్టి తీసేసి ఆ రంగు నీళ్ళని, ఎరుపు రంగులో ఉన్న నీళ్ళని చల్లుకునేవాళ్ళు హోలీ పండుగలో। పూర్వకాలంలో హోలీ అంటే మోదుగు చెట్టు పూలతోనే జరుపుకునేవాళ్ళు, అప్పుడు రసాయనాలు ఉండేవి కావు, ఈ కల్తీ రంగులు ఉండేవి కాబట్టి చాలా ఆనందంగా ఉండేది। ఈ పూలు ఆకులు ఎన్నో మందుల్లో కూడా వాడుతూ ఉంటారు। ఇప్పుడు ఒకసారి చూడండి, ఈ కాయలు, మోదుగు చెట్టు యొక్క కాయలు, పువ్వులు కాయలు సరిసమానంగా ఈ చెట్టుకి కనువిందు చేస్తూ ఉంటాయి। పూర్వకాలంలో వర్షం పడాలి అంటే ఈ చెట్టు ద్వారా కనుగొనేవాళ్ళు, ఈ కాయల ద్వారా। ఈ చెట్టుకి ఇలా కాయలు ఉంటే కాయలో ఒకే ఒక విత్తనం ఉంటుంది, ఆ విత్తనాన్ని చీల్చినప్పుడు కింద భాగంలో ఉంటే వర్షాలు ఆలస్యంగా పడతాయని అర్థం, ఈ మధ్య భాగంలో విత్తనం ఉంటే త్వరలో వర్షాలు పడబోతున్నాయని అర్థం, ఈ పై భాగంలో విత్తనం ఉంటే మనం చీల్చినప్పుడు అతి త్వరలో వర్షాలు పడబోతున్నాయని అర్థం। అంటే పూర్వకాలంలో రైతులు మోదుగు చెట్టు యొక్క కాయని చీల్చి ఆ విత్తనాలు ఉన్న ప్రదేశాన్ని బట్టి వర్షాలు పడతాయో లేదో నిర్ధారించేవాళ్ళు। రైతులే శాస్త్రవేత్తలుగా ఉండటానికి ఈ మోదుగు చెట్టు అనేది బాగా ఉపయోగపడుతుంది। దీన్ని సంస్కృతంలో పలాశ అంటారు, ఈ మోదుగు చెట్టుని। మరి దీని ద్వారా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి। మూత్రం బిగుసుకుపోయినప్పుడు, అంటే అధిక వేడి వల్ల కానీ ఉడుకు వల్ల కానీ మూత్రం బిగుసుకుపోయినప్పుడు
ఈ మోదుగు చెట్టు యొక్క పువ్వులు బాగా ఎరుపు వర్ణంలో చెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ పువ్వులను ఉడకించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని బొడ్డు పైన లేపనం చేయాలి, లేదా బొడ్డు పైన పెట్టి అలాగే ఉంచాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు. దీని ద్వారా మూత్రం అనేది సాఫీగా వస్తుంది. ఇక మూత్రంలో రక్తం పడుతూ ఉన్నట్లయితే, మూత్రం ఇన్ఫెక్షన్ కానీ, మూత్రం పోస్తున్నప్పుడు చురుకుపోట్లు ఉన్నా కానీ మోదుగు పూలను చల్లని నీటిలో రాత్రంతా నానబెట్టి మరుసటి రోజు ఆ నీళ్ళను వడకట్టి ఆ నీళ్ళతో కనుక పంచదార మినహాయించి ఏదైనా తీపి వస్తువుని కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే మూత్రంలో రక్తం పట్టడం అనేది ఆగిపోతుందండి, ఎవరికైనా కానీ. ఇక అతిసారం వ్యాధికి దీన్ని మించిన ఔషధం ఏది లేదని చెప్పొచ్చు. 5 గ్రాముల మోదుగు చిగుళ్ళు, 5 గ్రాముల దాల్చిన చెక్క, ఈ రెండింటిని కలిపి పెరుగుతో సేవిస్తూ ఉన్నట్లయితే అతిసారం వ్యాధి అనేది హరించుకుపోతుంది. ఇక పుండ్లు, గాయాలు, దెబ్బలు, షుగర్ పుండ్లు, వీటికి కూడా చాలా అద్భుతం అండి. ఈ మోదుగు చెట్టు యొక్క పట్ట అనగా ఏంటి? బెరడు. ఈ బెరడును తీసుకొని దంచి రసం తీసి దీన్ని పుండ్లపైన అంటిస్తూ ఉన్నట్లయితే పుండ్లు కూడా చాలా త్వరగా మానుతాయి. ఇక ఆంత్రక్రిములు అంటారు, నులి పురుగులు అంటారు, నట్టలు అంటారు, ఏలిక పాములు అంటారు, రకరకాలుగా ఉంటాయి. మోదుగు చెట్టు యొక్క గింజలు, ఈ కాయ లోపల ఉన్న గింజను తీసుకొని నానబెట్టి పొట్టు తీసి ముద్దగా నూరి దీన్ని కుంకుడుగాయంత పరిమాణంలో తీసుకొని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్ళతో సేవిస్తూ ఉన్నట్లయితే పేగుకు సంబంధించిన దోషాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవటమే కాకుండా పేగులు శుభ్రపడతాయి. పేగుల్లో ఉన్న నులి పురుగులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటపడిపోతాయండి. ఇక చర్మ వ్యాధులకు సంబంధించి ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మోదుగు చెట్టు యొక్క గింజలను తీసుకొని నిమ్మరసంతో నూరి పైన లేపనంలా గనక అంటిస్తూ ఉన్నట్లయితే చర్మ వ్యాధులు, అన్ని రకాల గజ్జి, తామర, దురదలు అన్నిటికి కూడా ఇదొక అద్భుతమైన దివ్య ఔషధం, బాగా పనిచేస్తుందండి. ఇక శరీరం పైన వాపులు, దెబ్బలు, ఈ సమస్యతో ఉన్నవారు మోదుగ పుష్పాలను నీళ్ళతో వేసి నూరి ఈ వచ్చిన గంధాన్ని, పేస్ట్ని దెబ్బల పైన, శరీరం పైన రాస్తూ ఉన్నట్లయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఇక పాము కాటు విషానికి విరుగుడు. పూర్వకాలంలో వైద్యం అనేది అందుబాటులో ఉండేది కాదు, ఇప్పుడున్న ఆధునిక వైద్యం అందుబాటులో ఉండేది కాదు. కాబట్టి ఏ సమస్య వచ్చినా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మూలికా వైద్యులు, గురువులు వాళ్ళనే సందర్శించేవాళ్ళు. ఈ పాము కాటు వేసినప్పుడు ఈ మోదుగు చెట్టు పైన ఉన్న ఈ పట్టను తీసుకొని ఇందులో శొంఠి సమానంగా కలిపి నీళ్ళల్లో నూరి వడగట్టి 2 స్పూన్లు మోతాదుగా ప్రతి 2 గంటలకు ఒకసారి త్రాగిచ్చేవాళ్ళండి, విషం దిగేదాకా. అప్పుడు అదే మహావైద్యం. ఇలా ఈ వైద్యాన్ని చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన సందర్భాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే ఎక్కువగా ఈ చెట్లని గుర్తించేవాళ్ళు, ఆపదొస్తే మోదుగు చెట్టు వద్దకే వెళ్ళేవాళ్ళు. ఇక స్త్రీ పురుషుల పర్సనల్ సమస్యలు, వారి మధ్య మంచి ఆనందం, జీవితంలో మంచి అనుభూతి, వారి యొక్క కలయిక సమయంలో మంచి ఆనందం, ఆ కార్యం అనేది బాగుండాలి అంటే ఈ మోదుగు చెట్టు యొక్క చూడండి, మందపాటి దాన్ని తీసుకోవాలి. దీన్ని తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఈ పట్టని రోట్లో వేసి దంచి ఈ వచ్చిన పొడిని, లేదంటే రసాన్ని, పచ్చిదైతే రసం, ఎండిదైతే పొడి, దీన్ని పాలతో సేవిస్తూ ఉన్నట్లయితే ఇరువురు కూడా తగు మోతాదులో ప్రారంభించి దీన్ని పెంచుకుంటూ వారి యొక్క ఎంతవరకు అయితే తాగలరో అంతవరకు తీసుకెళ్తూ ఉన్నట్లయితే తర్వాత ఇద్దరు కూడా కలయిక సమయంలో మంచి ఆనందం, మంచి ప్రేమ, వారి మధ్య మంచి అనుభూతి, కొత్త ఆనందం వారిలో కలుగుతుంది. ఇది వాస్తవం, యథార్థం అండి. మోదుగు చెట్టులో అన్ని ఔషధోపయోగములు ఉన్నాయి. అయితే ఈ చెట్టు నుంచి ఏదైనా స్వీకరించాలి అనుకున్నప్పుడు ఈ చెట్టుకి ధూపదీప నైవేద్య నీరాజ నమస్కారంలో పెట్టిన తర్వాత మాత్రమే ఈ చెట్టు నుంచి ఏదైనా తీసుకోవాలని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నవి.